ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఉపవాస దీక్షలు ఉంటున్న నేపథ్యంలో ఈ నెల మొత్తం ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తే చాలనే అంశాన్ని తప్పుబట్టారు రాజాసింగ్. హిందువుల పండుగలు సీఎంకు ఎందుకు గుర్తు రావడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక తరహాలోనే హిందువులపై వివక్ష పెరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువుల పండుగలపై కేసులు ముస్లింలకు చుట్టీలు అన్నట్లు ఉందని రాజాసింగ్ కామెంట్ చేశారు. గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసినారు. ఆ సర్క్యులర్లో ఏం రాసి ఉందంటే, ముస్లిం వాళ్ళు రంజాన్ పండగలో మొత్తం 1 నెల రోజాలో ఉంటారు, 1 పొద్దులో ఉంటారు. వాళ్ళు ఒకవేళ కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటే, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉంటే, ఎవరైనా గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి సెలవు చుట్టి. ఈ విధంగా ఒక సర్కులరు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నేను తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ, 9 రోజు 1 పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? నవరాత్రిలో జాగరణలు చేస్తే కేసులు బుక్ చేసిన మీ పోలీసులు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్కి ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది. కొన్ని రోజు ముందే మీ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రామనవమి కానీ ఉగాది కానీ ఏదైనా హిందూ ఫెస్టివల్లో సౌండ్ పెడితే కేసులు పెడతాం, జైలుకి పంపిస్తామని ఒక వార్నింగ్, ఒక మీటింగ్ కూడా పెట్టినారు మీ కమిషనర్ గారు. అది కూడా మీకు కనబడలేదా? అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు